రైట్. జనరల్గా ఇది సింటాక్స్. ఇది జనరల్ కంప్లీట్ సింటాక్స్ చేసేసుకున్నాం మనం. ఇందులో హెడ్ సెక్షన్, బాడీ సెక్షన్. ఇక్కడ ఇది మెయిన్ అని చెప్పి నేను సిఎస్ఎస్ నేమింగ్ చేస్తాను నేను, కాబట్టి దాన్ని కూడా లింక్ చేసేస్తున్నాను నేను. లింక్ href ఈక్వల్ టు అక్కడే పెడుతున్నాం కదా మెయిన్ డాట్ సిఎస్ఎస్, రిలేషన్ ఈక్వల్ టు స్టైల్ షీట్, టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ బై సిఎస్ఎస్. ఓకే, ఏం చెప్పాను, సాధ్యమైనంత వరకు సెల్ఫ్ క్లోజింగ్స్ పెట్టేసుకోండి, బెస్ట్ ప్రాక్టీస్. అయిపోయిందండి. ఇప్పుడు సైట్లో మన తలకు ఉద్దేశం ఏంటి, ఇది ఒకటి, బ్యానర్ ఒకటి, మెయిన్ కంటెంట్ ఒకటి, ఫుటర్ని వ్రాపర్ బయట వేస్తున్నాం కదా. అట్ ఫస్ట్ సిఎస్ఎస్ రాయాలి. బాడీ మార్జిన్ 0px, ప్యాడింగ్ 0px. ఓకే, ఇది ఫస్ట్ థింగ్. ఇది ఎందుకంటే బై డిఫాల్ట్ మీకు ఉంటున్నాయి కాబట్టి మార్జిన్ ప్యాడింగ్ దాన్ని తీసేస్తున్నారు. మెయిన్ డాట్ సిఎస్ఎస్ కదా, మెయిన్ డాట్ సిఎస్ఎస్ అయింది. ఇప్పుడు దీని తల ఎగ్జిక్యూషన్లో ఏమీ ఉండదు. ఇదే, ఇవన్నీ నేను కన్ఫ్యూజ్ అవ్వకుండా తీసేస్తున్నాను. అది రైట్, ఇదే. బాడీలో అక్కడ ఇమేజెస్ ఏం పెట్టామో, ఇమేజెస్ తాలూకా నేమ్స్ ఏం పెట్టామో చూడండి ఒకసారి. arrow top bg.jpg ఇది ఫస్ట్. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ URL ఇమేజెస్ /arrow bg top.jpg, అంతే కదండి. ఇది ఎలా రిపీట్ అవ్వాలి, వైలో మాత్రం, ఎక్స్లో మాత్రం రిపీట్ అవ్వాలి. బ్యాక్గ్రౌండ్ రిపీట్ ఎక్స్ అయింది. అట్ ద సేమ్ టైం నాకు ఒక కలర్ కావాలి, ఏదో ఒక మైన్యూట్ కలర్ కావాలి. కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ కలర్, ఏదో కలర్ కలెక్ట్ చేసుకున్నాను. బ్యాక్గ్రౌండ్ కలర్ #Ctrl+V. ఓకే, ఓకే. ప్రాబ్లం ఏంటి, లైక్ ఇమేజ్ పాత్ మిస్ అయి ఉండాలి. టాప్ బీజీ, నేను బీజీ టాప్ రాస్తాను. Ctrl+C చెప్పి ఓకేనా, వచ్చేసింది. ఓకే, తర్వాతను దీనిపైన నేను ర్యాపర్ వేస్తాను. దీనిపైన ర్యాపర్ వేస్తాను. ర్యాపర్ తలకు విడ్త్ ఎంత అనుకున్నాం, 984 కదా, 984. బాడీలో div id ఈక్వల్ టు ర్యాపర్. ఎందుకు ఐడి రాస్తున్నాను, దీస్ ఆర్ ద ఐడెంటిఫైర్స్. ర్యాపర్ ఒకసారి వస్తుంది, లోగో ఒక ఐడెంటిఫికేషన్ కోసం అసలు. ఓకే, క్లాసెస్ అనేవి ఇంటర్నల్ రాయండి. క్లాస్ రాసినా ఐడి రాసినా సరే మీకు అవుట్పుట్ అయితే వస్తుంది. బట్ ఇది ఒకేసారి వచ్చింది అనే విషయం తెలుసుకోవడానికి మీరు ఐడీస్ బయట ఉండేవి ఐడీస్తో కవర్ చేసుకుంటారు. డివ్ దీంట్లో 3, ఒకటి టాప్ ఏరియా కదా, div id ఈక్వల్ టు హెడర్ సెక్షన్.
తర్వాతను కాపీ పేస్ట్ చేస్తాను. 2 3 ఓకే అండి. తర్వాత 3 బాక్సులు. ఇది బ్యానర్, ఇది మెయిన్ కంటెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కవర్ చేసుకున్నాం. ఇప్పుడు మీకు ఏమీ రాదు. దీని తర్వాత ఏం చెప్పాను, div id ఈక్వల్ టు ఫుటర్ అని చెప్పా కదా. దానిలో మళ్ళీ ఫూటర్ అన్నారన్న, అంతే కదండి. ఇది సెంటర్లో ర్యాపర్ ప్లేస్లో రావాలి 984లో, లైక్ ఏ ర్యాపర్ 2 అన్స్ అనుకోండి, ప్రాబ్లం లేదు. ఓకే, మీకు అది అంత ప్రాబ్లం అనిపిస్తే ర్యాపర్ 2 అనండి. ర్యాపర్ 2లో ఇదేంటుంది, ఫుటర్ కదా, ఇలా అంటాను. దెన్ ఇట్ ఇస్ మీనింగ్ఫుల్. ర్యాపర్ 2కి బాటమ్ రాస్తాను. చూడండి ఇక్కడ హ్యాష్ ర్యాపర్ ఎంత విడ్త్ రావాలనుకుంటున్నాం, 984. ఓకే, హైట్ అనేది ఆటో, మార్జిన్ 0 px ఆటో అయింది. తర్వాత ర్యాపర్ 2 దీని విడ్త్ ఎంతండి, 100% కంప్లీట్ రావాలి. హైట్ ఎంత ఉండాలి, 120 px. బ్యాక్గ్రౌండ్ ఇదిగో ఇవి రావాలి. సో దట్ ఐఎమ్ కాపీయింగ్ దిస్. ఇది బాటమ్ అని రాసానా, చూద్దాం. ఫుటర్ అని రాసాను. అంతేనండి. footer.jpg wrapr2 with 100%, height is 100%, background image this. ఓకే, దానిపైన వచ్చింది, ఎందుకంటే వ్రాపర్ తలక హైట్ మనం ఇవ్వలేదు కాబట్టి. వ్రాపర్ హైట్ పెరిగింది అనుకోండి, దాని నుంచి బయటకు వస్తుంది అది. అర్థమైందండి ఇక్కడ ఏం జరిగిందో, దీనిపైనే ల్యాండ్ అయిపోయింది అది. వ్రాపర్కి హైట్ పెరిగిందంటే ఆ ఫుటర్ని కింద నెట్టుకుంటూ వస్తుంది. ఓకేనా. ఇక్కడ ఫుటర్లోకి వద్దాం. ఇది ర్యాపర్ 2 కదా, ఫుటర్లోకి వద్దాం. హ్యాష్ ఫుటర్ అగైన్ విడ్త్ 984 px, height 120 px, మార్జిన్ 0 px ఆటో, అన్ని వైపులు ఆటో. ఇది కరెక్ట్ ఇక్కడే ఉంది అసలు. ఇప్పుడు ఏం చేద్దాం అనేసి అంటే, ఈ ఫుటర్ వేసాం, ర్యాపర్ వేసాం, ఈ హైట్లు మెన్షన్ చేద్దాం. ఫస్ట్ ఏది, హెడర్ హైట్, మెయిన్ బ్యానర్ హైట్, మెయిన్ కంటెంట్ హైట్ ఎంతో కొంత ఇచ్చుందాం, సో దట్ యూ కెన్ గెట్ ద లుక్. దీనికి ఏం పేర్లు పెట్టామండి, హెడర్, బ్యానర్, మెయిన్ కంటెంట్, అదే పేర్లతో రాద్దాం. ఈ ఫుటర్ కిందకి వెళ్ళిపోతుంది కదా, ఇక్కడ రాద్దాం. హ్యాష్ హెడర్ విడ్త్ 984 రాసిన రాకపోయినా అంత వస్తుంది అది కదా. హైట్ 120 px అయింది. తర్వాత బ్యానర్ విడ్త్ 300 px, సారీ 984.
height is 300 px. ఇక్కడ మెయిన్ కంటెంట్కి ఒక మినిమం హైట్ ఇచ్చేద్దాం. అంతకంటే పెరిగితే పెరుగుద్ది, కానీ అంతకంటే తగ్గదు ఆ స్ట్రక్చర్ తాలూకా లుక్ కోసం. మెయిన్ కంటెంట్ సేమ్ వేసాం కదా, మిన్ హైట్ అందాం. ఓకే 300 ఒక 500 px ఇద్దాం. ఆ తర్వాత పెరుగుతుంది కాబట్టి ఆ తర్వాత దాని విషయం చూద్దాం. వచ్చిందా? ఇప్పుడు దాని కింద నెట్టింది కదా, ఈ ఏరియా అంతా కూడాను కనిపించట్లేదు, ఇక్కడ ఉంది, సెంటర్లో ఉంది. మీరు ఫైర్బగ్లో చూడండి ఒకసారి. ర్యాపర్, ఓకే, తర్వాత హెడర్, బ్యానర్, మెయిన్ కంటెంట్ వస్తుంది కదా, ఇది నేను చెప్పేది. ఇది ర్యాపర్ 2, అందులో ఫుటర్. ఇది ఒక సెక్షన్ కంప్లీట్ అయింది ఇప్పుడు. రైట్, దెన్ ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ సెక్షన్స్ చూద్దాం. ముందు బ్యానర్ లుక్ వస్తుంది, బ్యానర్లో ఇమేజ్ వేసేద్దాం యాజ్ ఎ బ్యాక్గ్రౌండ్లో, ఇన్ ద బ్యాక్గ్రౌండ్. దానికి ఏం పేరు పెట్టాం? బ్యానర్ అని పేరు పెట్టాం. మ్యాక్సిమం కాపీ పేస్ట్ వాడతా, స్పీడ్గా అవుతుంది. ఓకే, నో రిపీట్. అంతే కదండి, పెట్టాలి. ఇన్ కేస్ ఎనీ సిచ్యువేషన్స్లో స్ట్రెచ్ అయింది అంటే మళ్ళీ ఇమేజ్ అనేది ఇంకొకసారి వచ్చేయకుండా. ఓకే, సరిపోయింది కదండి, దీని పని అయింది. ఇప్పుడు ఈ సెక్షన్ డీల్ చేద్దాం. ఏం చెప్పాను? ఈ 120pxలో ఈ ఇక్కడ ఒక పిక్సెల్ చూసారా, ఆ బార్డర్ px ఇచ్చినాను నేను, అంటే దానికి ఒక బార్డర్లో ఇచ్చినాను, దానిపైకి ఓవర్లాప్ కాకూడదు నా తాలూకా ఇది. కాబట్టి నేను 119గానే ట్రీట్ చేస్తాను దాన్ని. ఓకే, అంటే 80:39 అంట. అర్థమైందండి? ఇక్కడ డివిజన్ చేసుకునేటప్పుడు ఒక లోగో, ఆ తర్వాత ఇది ఇంకొక సెక్షన్, ఇది లోగో మెనూ బార్ సెక్షన్, ఇది నావిగేషన్ సెక్షన్ ఇది అనుకుందాం, లేకపోతే div1 div2. సో వాట్ ఎవర్ మీనింగ్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే ఇక్కడికి వచ్చాక రైట్ సెక్షన్ కదా, ఇందులో టాప్ ఒకటి వస్తుంది, దాని తర్వాత నావిగేషన్ వస్తుంది. కాబట్టి ఏం చేస్తానంటే ఇది వేస్తున్నాను ఫస్ట్. ఇది ఏం చెప్పా, ఇంకా ఇక్కడ 10 pixels గ్యాప్ ఇచ్చుకుంటానని చెప్పాను కదా. ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని చూస్తారు మీరు. ఉన్నది 984 నుంచి ఇది మైనస్ చేయాలి, ఇక్కడ 10 మైనస్ చేయాలి, 964 కదా. 964గానే ట్రీట్ చేస్తారు మీరు. నేను ఒక 200px ఇమేజ్ తీసుకున్నాను అక్కడ విడ్త్లో, హైట్లో 100px అంత ఉంది. ఓకే, అప్పుడు ఏం చేస్తానంటే 100, ఇక్కడ ఏం చెప్పాను, కూడా 119 అని చెప్పాను. 119 మైనస్ 100 ఎంత ఉంది? 19px ఉంది. పైన ఒక 9px, క్రింద ఒక 10px ఇవ్వాలి. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఇమేజ్ తలక మార్జిన్స్. సో మార్జిన్స్ అనేవి ఇప్పుడు యాక్చువల్గా ఏం చేయట్లేదు, డైరెక్ట్గా పైన నేను పెట్టేస్తున్నాను నేను. లేదని అంటే ఇమేజ్ ఎస్ఆర్సి వేస్తాను. ఓకే, సో ఇప్పుడు దీని సంగతి చూద్దాం. ఇందులో కదండి ఇది లోగో సెక్షన్. సాధ్యమైనంత వరకు కామెంటింగ్ మెయింటైన్ చేయండి. ఓకే, సారీ, ఎలా
div class equal to logo, తర్వాతను హెడర్ రైట్ అన్న. మళ్ళీ ఇందులో 2 సెక్షన్స్ వస్తాయి. ఇక్కడ లోగోకి నేను రాస్తాను. డాట్ లోగో రాసి విడ్త్ ఎంతండి? 200 px. 200 px అనగా చూడండి ఒకసారి. 200 px కదా. హైట్ 100 px. తర్వాత మార్జిన్ రైట్ ఎంత? 10 px. ఫ్లోట్ ఇవ్వాలి కదా. అయిపోయింది. సో ఇందులో బ్యాక్గ్రౌండ్ ఇచ్చేస్తే ఏమవుద్ది? బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ URL, దాని తలగా లోగో చూడండి, అండ్ దాని లోగో డాట్ పిఎన్జీ అయినా పిఎన్జీ, ఇమేజెస్ స్లాష్ లోగో డాట్ పిఎన్జీ. సో అగైన్ no repeat. Background repeat. ఓకే అండి. ఇప్పుడు రైట్ కంటెంట్ హెడర్ రైట్ కదా. డాట్ హెడర్ రైట్ ఎంత మిగిలిందండి? 964 నుంచి 200 తీసేసేయండి. 964 నుంచి 200 తీసేస్తే 764. ఓకే. దీన్ని ఫర్ ద కాంపటబిలిటీ ఇష్యూస్ నేనేం చేస్తానంటే రైట్లో పెడతాను నేను, మధ్యలో గ్యాప్ వచ్చేటట్టు. అంటే 764 ఉంది కదా, 760 ఇస్తాను నేను. మార్జిన్ రైట్ 10 px ఇస్తాను. అర్థమవుతుందా? చూడండి, మార్జిన్ రైట్ 10 px ఎంత ఉంది? 7/4 ఉంది. ఈ 4 px గ్యాప్ ఇచ్చేస్తాను, ఇక్కడ ఖాళీ విడిచిపెట్టేస్తాను. మిగిలిన 760 ఉంటుంది కదా, అది ఇటు సైడ్ పెడతాను. రైట్ పెట్టాను అనుకోండి, దీంతో వచ్చేస్తుంది, అంటే లోగోతో అటాచ్ అయిపోతుంది. రైట్ పెట్టాను అనుకోండి, లెఫ్ట్ పెడితే ఇటు అటాచ్ అయిపోతుంది, రైట్ పెడితే అటు వెళ్తుంది. ఫ్లోట్ లెఫ్ట్ అంటే లెఫ్ట్ వైపు ఎలా అయినా కూర్చుంటుంది, ఫ్లోట్ రైట్ అంటే రైట్ వైపు వెళ్ళి కూర్చుంటుంది. రైట్ రాద్దాం. సేమ్ కాపీ చేసి ఆ క్యాలిక్యులేషన్స్ మీకు రావాలండి. 760 height is 119. ఓకే. మార్జిన్ ఓకే, ఇది మార్జిన్ లెఫ్ట్ వచ్చిందా? ఇక్కడ లెఫ్ట్ అండి ఇది. ఓకే, ఇది రైట్. ఫ్లోట్ రైట్. కూర్చుంది, ఇక్కడ వచ్చింది కదా, చూసారా గ్యాప్ వచ్చింది. ఇప్పుడు నేను ఫైర్బగ్లో చూద్దాం, మనం అనుకున్నది కరెక్ట్గా వచ్చిందా లేదా. హెడర్లో చూసారా, ఇది మార్జిన్ ఇక్కడ వస్తుంది చూసారా. ఓకే, ఓకే, ఇది అటు సైడ్ వెళ్ళిందా. ఈ మధ్యలో 4 పిక్సెల్ గ్యాప్ ఉంది చూసారా, అది. ఇది ఇటు సైడ్ కూర్చుంది, అటు సైడ్ కూర్చుంది. ఆ గ్యాప్ 10 px అక్కడ, 10 px ఇక్కడ, సెంటర్లో ఉన్న దాంట్లో ఉంది. మీకు అర్థమైందండి? రైట్.
ఇది ఫినిష్ అయింది. ఇందులో ఏం వేస్తాం? 80px 39px. ఎక్కడ? ఇందులో మీకు ఏం ఇష్యూస్ ఉండవు. డూ క్లాస్ ఈక్వల్ టు now లేకపోతే సోషల్ అంట. తర్వాతది నావిగేషన్ అంట. నావిగేషన్ సోషల్కి నావిగేషన్కి వేరే వేరేగా రాస్తాను నేను. డాట్ సోషల్ width 760px, height 80px, లేకపోతే 79px చేయండి, ఇది 40px చేయండి. 70px అవసరం లేదు కదా, దానికి ఎందుకు కదా రావాలి? హెడర్లో ఇక్కడొకటి కింద ఒకటి రావాలి. ఫోటో అవసరం లేదు. 20 minutes వస్తుందా? సోషల్ హైట్ అయింది, దీనికి ఏం అవసరం లేదు. ఇప్పుడు నావిగేషన్ అని రాసామా? నావిగేషన్ అని రాసాం. డాట్ నావిగేషన్ విడ్త్ అగైన్ 760px, హైట్ 40px. అంతేనండి. అందుకని ఫైర్బగ్లో మీకు ఎప్పటికప్పుడు చూపిస్తున్నాను నేను.